నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ముందు వీడియోలో చెప్పినట్టుగానే నేను హైదరాబాద్కి వెళ్ళి క్లినిక్ కన్సల్టెంట్ అని చెప్పినా కదా. సో దానికి అనుగుణంగానే నేను ఊరు నుంచి వచ్చి, అదే మన ఊరు తెలుసుగా నల్గొండ నుంచి వచ్చాను. వచ్చి ఇక్కడ హోటల్ రూమ్లో స్టే చేశాను అనమాట. సో నేను క్లినిక్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇప్పుడు డాక్టర్ అవైలబుల్లో లేనన్నారు. సో నేను చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. కానీ వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చారనమాట, మీరు అవసరమైతే సార్ని వీడియో కాల్లో కన్సల్ట్ అవ్వచ్చు అని నాకు ఒక పర్సన్ నెంబర్ ఇచ్చారంటే. సో వాళ్ళ కన్సల్టెంట్స్ నెంబర్ ఇచ్చారు, అతని ద్వారా నాకు ఇప్పుడు వీడియో కాల్ ప్లాన్ చేశారు అనమాట. సో మనం ఇప్పుడు సార్తో వీడియో కాల్ మాట్లాడదాం, ఓకేనా? हेलो सर जी, गुड मॉर्निंग. गुड मॉर्निंग. सो कैसे हो आप? अच्छा है सर. డాక్టర్ సార్ నాకు కాల్ చేసినప్పుడు ఏమన్నాడంటే, ముందుగా మీరు మా క్లినిక్లో ట్రాన్స్ప్లాంటేషన్ చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పాడు. ఇక ఆ తర్వాత నీ ఫేస్లో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు, అది నీ ఎయిర్ ప్రాబ్లం వల్ల, ఇంకా నీ బాల్నెస్ వల్ల అని సార్ నాకు చెప్పాడు. సార్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు మనతోనే. తర్వాత సార్ నా బాల్నెస్ గురించి చెప్పాడు, నా బాల్నెస్ ఏ స్టేజ్లో ఉంది, ఇంకా నాకు ఎన్ని గ్రాఫ్స్ పడతాయి, ఇంకా నా హెయిర్ లైన్ గురించి, వీటన్నిటి గురించి నాకు చాలా మంచిగా చెప్పాడు, అని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇంకా నా హెయిర్ లైన్ మార్కింగ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేస్తారో కూడా చెప్పారు. ఆ తర్వాత నా సైడ్ వ్యూ, ఇంకా నా వెనక నుంచి కూడా, అంటే నా గ్రాఫ్స్ తీయడానికి అవసరమయ్యే డోనర్ ఏరియా నుంచి కూడా సార్ చూశాడు అనమాట. అది ఏ విధంగా ఉంది, దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని దాని గురించి చెప్పాడు అనమాట. ఒకవేళ మనకి డోనర్ ఏరియా స్ట్రాంగ్గా లేకపోయినట్లయితే అవసరమైతే బియర్డ్ నుంచి కూడా గ్రాఫ్స్ తీస్తారంట. సో దానికి ఇక్కడ కింది నుంచి ఇక్కడ తీస్తారని సార్ చెప్పారు అనమాట. డాక్టర్ సార్ ఏమన్నానంటే, వాళ్ళు మన హెయిర్ లైన్ మార్కింగ్ ని లేజర్ తోని మన ఫేస్ కి తగ్గట్టు, ఇంకా మన ఏజ్ కి తగ్గట్టు సెట్ చేస్తారని నాకు చెప్పారనమాట. ఇంకా పైన ఉన్న క్రౌన్ ఏరియాలో ఉన్న చిన్న బేబీ హెయిర్స్ కి, వాటికి కూడా కొంచెం పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకుంటే సెట్ అయిద్దని సార్ చెప్పాడు. ఇక డాక్టర్ అయితే నా కండిషన్ ఏ స్టేజ్ లో ఉంది, ఇంకా నా బాల్నెస్ ఏ స్టేజ్ లో ఉంది, వీటన్నిటి గురించి నాకు కంప్లీట్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు డాక్టర్ గారు. అయితే నాతో 15 to 20 minutes నాతో కాల్లో మాట్లాడారు. నాకు చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు మీరు ఇప్పుడు చూశారు కదా, నేను సార్తో వీడియో కాల్లో కన్సల్ట్ అయ్యాను, సార్తో మాట్లాడాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ నా బాల్నెస్ గురించి, నా బాల్నెస్ ఏ గ్రేడ్లో ఉన్నది, ఇంకా నాకు ఎన్ని గ్రాఫ్స్ పడతాయి, ఇవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాదాపు ఒక 20 నిమిషాలు నాతో కాల్లో మాట్లాడాడు. సో నాకు అది చాలా బాగా నచ్చింది. మనతో 20 నిమిషాలు మాట్లాడడం అంటే, వాళ్ళు అంత బిజీ ఉన్నా కూడా నాకు చాలా బెటర్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. సార్ మనకి హిందీ రాకున్నా కూడా ఇంకా మనకు అర్థమయ్యే విధంగా కొంచెం హిందీలో, కొంచెం తెలుగులో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన బాధ అంటే మన బాల్నెస్ గురించి చాలా మంచిగా అర్థం చేసుకొని చాలా మంచిగా చెప్పాడు సారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా ఏంటిదంటే, మనం ట్రాన్స్ప్లాంటేషన్కి ముందల ఏ విధంగా, అంటే ట్రీట్మెంట్కి సంబంధించి ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఇంకా మనకి సర్జరీ ముందు సార్ ఏ విధంగా హెయిర్ కేర్ తీసుకోవాలి, అంటే డాండ్రఫ్ పోవడానికి షాంపూస్ కానీ ఇవన్నీ ఏ విధంగా తీసుకోవాలి, ఇంకా మన బ్లడ్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళు సర్జరీ కోసం ఇవన్నీ ప్లాన్ చేస్తారు అనమాట. మన ట్రావెలింగ్ కానీ వీటన్నిటి గురించి మనకు ఒక పర్సనల్ గైడ్ నెంబర్ కూడా ఇచ్చారు. వాళ్ళు మనకి పర్సనల్ గైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. వాళ్ళ నెంబర్తో మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా స్టే చేయాలి, ఎట్లా సర్జరీ చేయించుకోవాలని వాళ్ళు మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఇంకా వచ్చేసి సార్ వచ్చేసి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్కి, కానీ ఆ సార్ వచ్చేసి సూరత్ బ్రాంచ్ నుంచి. నేను సూరత్ బ్రాంచ్ని ఎందుకు చూజ్ చేసుకున్నానంటే, మనం కన్సల్ట్ అయిన డాక్టర్తోనే సర్జరీ చేయించుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. సార్కి నాకు కూడా కొంచెం బాండింగ్ అనేది కొంచెం మంచిగా అనిపించింది, నాకు కొంచెం కాన్ఫిడెంట్ అనిపించింది. సార్ మాటలు వింటే కూడా నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది. సో నేను ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈ 1 week or 10 daysలో నేను బుక్ చేసుకున్నాను. తర్వాతకి నేను సార్తో డైరెక్ట్ కన్సల్ట్ అయ్యి మాట్లాడే వీడియో కూడా నేను చేస్తాను అనమాట. సో మనం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.